పక్కన ఉన్న కాంపిటీటివ్ వెరైటీకి మన తాయో సీడ్ లహరికి ఏమైనా తేడా ఉందా? ఒకసారి హనుమంతరావు గారి మాటల్లో తెలుసుకుందాం. స్టూడియో కంపెనీ లారీలో 3 ప్యాకెట్లు తెచ్చిన, మైకో 2 ప్యాకెట్లు తెచ్చినాం. ఓకే. మైకో ఇత్తనానికి ఈ ఇత్తనానికి 50% తేడా ఉంది. ఏ విషయంలో? కలర్ గానీ, కాయ సైజు గానీ, దగ్గర గనుపు గానీ. నిన్న కోపించిన తూకం కూడా మనకి వచ్చేసి 2 క్వింటాల 20 కేలేని 2 క్వింటాలు 3 ప్యాకెట్లు పెడితే 3 ప్యాకెట్లు అవి 2 ప్యాకెట్లు పెడితే 70 కిలోలేని 70 కిలోలు 70 కిలో. మనకి రేటు కూడా ఈ లెక్క చూసుకుంటే 25 రూపాయల మీద నాకు ఇవ్వాలి. ఓకే. కాయ సైజు గానీ మంచిగా బారు మంచిగా, అంటే నీకు పెద్ద బారు రావద్దు సొరకాయ, మంచి సైజు వస్తుంది. ఇది మంచి సైజు గానీ నలుపు మంచిగా కాయ చూడంగానే ఇట్లా మనకి కంట్లో పడ్డట్టు నచ్చుతుంది. మార్కెట్ చేసాం. బాగుంది ఇత్తనం. రైతులు ఎవరైనా ఉంటే 100కు 99% ఈ విత్తనం పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. నాకు సొరకాయ చాలా మంచి ఉంది. మరి గోపి అనే అబ్బాయి మనకి బావ అవుతాడు, బామ్మర్ది. బావ ఒక 2-3 ప్యాకెట్లు పెట్టని నాకు పెట్టించి నాకు పట్టుబట్టిండు. సరే ఓకే రాని ఇచ్చినా. పెట్టినందుకైతే నాకు 100కు 90% నాకు లాభమే, నష్టమే లేదు. ఇప్పుడు ఈ నమ్మకంతో మీరైతే వేరే రైతులకు చెప్పగలరు? వేరే రైతులకు చెప్పుకోవటం ఏంటంటే, మనకి కాయలు ఉన్నాయి, మన దగ్గర కనుపు కాయలు కూడా మనకి నిన్న తెంపేసిన. నిన్న తెంపితే 2 క్వింటాల 20 కేలైంది. ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ కాయలు. ఇప్పుడు మనం లైవ్ గా అండి అర్థం అయిపోద్ది. చూడండి దగ్గర ఉంది. నిన్న కోసినా మళ్ళీ 2 క్వింటాలు అయితే కాయలు, మళ్ళీ 2 క్వింటాలు.